నమస్తే, వెల్కమ్ టు 24/7. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం 33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 138,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208,044 కోట్లు, కేంద్ర పన్నులో వాటా 26,216,028 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 21,636,015 కోట్లుగా పేర్కొన్నారు. ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్ ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇది. ఆర్థిక లోటు అంచనా 49,255,041 కోట్లు, ప్రాథమిక లోటు అంచనా 31,525,063 కోట్లు, రెవెన్యూ మిగులు అంచనా 297.42 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యాన శాఖకు 737 కోట్లు, పశుసంవర్ధన శాఖకు 1,980 కోట్లు, 500 గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, రీజనింగ్ రింగ్ రోడ్ 1,525 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఎస్సీ సంక్షేమం 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమం కొరకు 17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమం 3,003 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు, వైద్య ఆరోగ్యం 11,468 కోట్లు, ట్రాన్స్కో డిస్కామ్లకు 16,410 కోట్లు, అడవులు పర్యావరణం 1,064 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు, విద్యకు 21,292 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,790 కోట్లు కేటాయించారు. అయితే దీనిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో ఏమీ లేదని, అంతా డొల్లే అని చెప్పేశారు. కేటీఆర్ సైతం బడ్జెట్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మేము 2 పంటలకు రైతు బంధు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎక్కడదామని చెబుతుంది. మేము రైతులకు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్, నీటి సరఫరాల, గొర్రెల పంపిణీ లేదు, రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, వృత్తి కార్మికులను వంచింది. ఇది పేదల రైతు బడ్జెట్ కాదు అని కేసీఆర్ మండిపడ్డారు. మరి ఈ బడ్జెట్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.